guys, welcome to my channel. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ మనకి 1.5 month లో వినాయక చవితి ఉంది. సో దానికి వినాయకులు ఎట్లా తయారు చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆటో నగర్ లో ఉన్నాము. చాలా షెడ్లు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అక్కడ చూడండి, వినాయకులు చేసే ముందు వాళ్ళు పడే కష్టం ఎట్లుందో చూడండి. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ 15 feet పైనే ఉంటది వినాయకుడు. ఇంకా రెడీ చేయలేదు. దానికి దీంతోనే వాళ్ళు మోల్డింగ్ చేసి ఏం మాట్లాడుతున్నావురా, దీంతోనే వాళ్ళు మోల్డింగ్ చేసి వినాయకుని అయితే తయారు చేస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక షెడ్ ఉంది, దాంట్లో చాలా వినాయకులు ఉన్నాయి. కొన్ని అయితే కలరింగ్ అయినట్టున్నాయి. ఒకసారి మన లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు హిందీ రాదు. हेलो भैया, शेड का नाम क्या है? रेट का नाम हर हर महादेव. हर हर महादेव. एक मूर्ति बना के लिए कितने दिन लगता? 2 दिन. మనమైతే ఇంకో షెడ్ కి అయితే వచ్చినాము. ఇక్కడైతే ఇంకేం కలర్స్ అయితే కాలేదు. ఇది చాలా పెద్ద షెడ్ ఉంది. అసలు లోపల చూపి, పెద్ద షెడ్ అయితే ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి. ఈ వినాయకుడు అయితే కంప్లీట్ చేసారు కానీ కలర్ అయితే వేయలేదు. కలర్ వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి వినాయకుడు, 5 తలలు ఉన్నాయి ఇక్కడ వినాయకుడికి. సరే సైజ్ చూడండి. తొడ దగ్గరికి అయితే అయినా ఆ ఫీట్ ఆల్మోస్ట్ ఒక 20 feet ఉంటుందా, 15 నుంచి 20 feet దాకా అయితే ఉండొచ్చు ఈ వినాయకుడు అయితే. కలరింగ్ వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది వినాయకుడు. ఎందుకంటే 5 తలలు ఉన్నాయి కాబట్టి మన 5 తలల గణపయ్య అయితే మనం రెడీ అవుతున్నాం. ఇంకా అక్కడ చూద్దాం, కొన్ని వినాయకులు అయితే ఉన్నాయి. కలరింగ్ కాలే కదా ఇంకా. చిన్నప్పుడు అయితే మేమైతే ఒక 1 month 2 months నుంచి అయితే వినాయకులు బుక్ చేయడానికి వచ్చేటోళ్ళం. చిన్నప్పటి నుంచి మేమైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి చందాలు కలెక్ట్ చేసి వినాయకుడిని బుక్ చేసేదానికి ఒక 1-2 నెలల ముందే వచ్చేటోళ్ళం. ఇప్పుడైతే ఎవరు గ్యాంగ్ కూడా ఎవరు కనబడతలేరు. మేమే వచ్చినాం జస్ట్ వీడియో తీయడానికి అయితే. ఇంత పెద్ద వినాయకులు అయితే మా దగ్గర చందాలు అంతా కలెక్ట్ కాకపోతున్నాయి. బట్ చిన్న చిన్న వినాయకులు అయితే కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నాయి ఇంటికి. అక్కడికైతే వెళ్దాం. ఇంకో వేరే షెడ్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్దాం. గాయస్, మనం అయితే ఇంకో లొకేషన్ కి అయితే పోతున్నాం. ఇక్కడ కూడా వినాయకుల షెడ్లు ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఏం వినాయకులు ఉన్నాయో, ఇక్కడ ఏం మోడల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే బాగున్నాయి, సింహాసనం మీద కూర్చున్నట్టు ఉన్నాయి వినాయకులు అయితే. ఇదైతే మనకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటది అనమాట. ఇంట్లో వినాయకుడు బ్యాక్గ్రౌండ్ మంచిగా డెకరేషన్ పెట్టి ఈ వినాయకుని పెడితే ఇంట్లో నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది అనమాట. ఇంకా చాలా టైం అయితే ఉంది వినాయక చవితికి అయితే. దానికంటే ముందు ఈ వీడియో చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నాకు ఒక చిన్న అదనమాట. చూడండి గాయస్, ఇక్కడైతే అన్ని చిన్న వినాయకులు ఉన్నాయి. మస్తు కలర్ఫుల్ ఉన్నాయి వినాయకులు. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడైతే చూసుకోండి, మంచిగా ఉన్నాయి వినాయకులు అయితే. చాలా కలర్ఫుల్ ఉన్నాయి వినాయకులు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా కలరింగ్ అయితే. ఇది అన్ని ఇక్కడ పెద్ద వినాయకులు అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ ఒక 1/2 feet నుంచి 1 feet వరకు అయితే వినాయకులు ఉన్నాయి. ఇక్కడ రుమాలు కట్టుకున్నాడు వినాయకుడు. కలర్ కూడా చాలా బాగుంది ఇది. ఈ చాలా డిఫరెంట్ ఉంది వినాయకుడు అయితే. చూడండి అసలు దగ్గర నుంచి చూడండి, ఎంత క్యూట్ ఉంది వినాయకుడు. చూడండి ఫేస్ కట్ కానీ చాలా బాగుంది వినాయకులు. చిన్న చిన్నవి ఉన్నాయి కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ వినాయకులు అయితే ఇక్కడ ఉన్నారు. అక్కడ మీకు వైట్ సాయిబాబాలో కానీ, ఇక్కడ చిన్న వినాయకుడు కానీ, అక్కడ మళ్ళా రుమాలు కట్టుకున్న వినాయకుడు కానీ, చాలా డిఫరెంట్ వినాయకులు అయితే ఉన్నారు. ఇక్కడ కూడా చూసుకోండి. నాకైతే ఈ వినాయకులు బాగా నచ్చినాయి. ఇప్పుడు తిరిగిన దాంట్లో ఈ వినాయకులు అయితే చాలా బాగున్నాయి. కలరింగ్ కూడా చాలా బాగా చేసినారు వీళ్ళు. ఇక్కడ కూడా చూడండి, ఈ వినాయకుని కలరింగ్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఈ వినాయకుని పెట్టి మనం భరత్ తీస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. చూడండి గాయస్, నాకు ఇప్పుడు తిరిగిన దాంట్లో ఈ షెడ్ నాకు బాగా నచ్చింది. చిన్నగా ఉన్న వినాయకులు మాత్రం గ్రాండ్ గా ఉన్నాయి. కలరింగ్ కూడా చాలా బాగా వేసినారు అనమాట వీళ్ళందరూ. भैया वो शेड का नाम क्या है? पूरा शेड का नाम आशापुरा आर्ट्स. ये एड्रेस क्या है? అడ్రస్ పెద్దమర్పేట లక్ష్మారెడ్డిపల్లం కాలనీ అయితే మనకి చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నాయి. మీరేమన్నా కొనుక్కోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ షెడ్ రండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మనకి వినాయకులు అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి అనమాట. చిన్న చిన్న వినాయకులు ఉన్నా కానీ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి వినాయకులు. డిఫరెంట్ మోడల్స్ వీళ్ళైతే రెడీ చేసినారు అనమాట.
మీకు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇంట్లో పెట్టుకోవడానికి వినాయకులు కొనుక్కోవాలనుకుంటే ఈ షెడ్ అనేది చాలా బెస్ట్ అందరికి. हमारे पास बोले तो ये होलसेल में भी मिलता है, रिटेल में भी मिलता है ठीक है। और उसमें 8 फीट से 15 फीट तक रहता है। ఓకే ప్రైజెస్ और प्राइस बोले तो स्टार्टिंग प्राइस बोले तो अपने पास से 20,000 से 50,000 60,000 तक रहता है। ఓకే ఓకే कितने दिन लगता है वो वो होने में बोले तो अभी तक 15 अगस्त को हमारे को पेंटिंग शुरू होता है। ओके ओके 15 अगस्त पेंटिंग बोले तो नंबर 1 पेंटिंग रहता नंबर 1 पेंटिंग. नंबर 1 पेंटिंग रहता अच्छा अच्छा सोलापुर क्वालिटी फिनिशिंग अच्छा सोलापुर रहता है? पेंटिंग क्वालिटी अच्छा रहता. क्वालिटी अच्छा रहता है। अपने पास होलसेल में भी लेने के लिए तैयार रहता है और Okay. रिटेल में भी है तो वो होलसेल में भी होलसेल में भी 2 पीसेस 4 पीसेस कितना पीसेस वो भी अच्छा मिलने को अच्छा तैयार रहता अच्छा ओके है। 8 फीट से 16 फीट तक रहता है अपने पास 8 फीट से 16 फीट. 8 फीट से 16 फीट तक। अच्छा अच्छा हमारे सिस्टर का रहता वो हमारे चाचा का रहता ऐसा पूरे एक ही रिश्तेदार का ही वो। अच्छा अच्छा ఓకే చూసారా గైస్ ఇదంతా వాళ్ళదంట వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ అక్కడ నుంచి ఇక్కడ అయితే మొత్తం వాళ్ళ షెడ్ లో ఉన్నాయి. ఇది మన అడ్రస్ చెప్పినా కదా హైట్నార్ ఫ్లైఓవర్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకైతే ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని షెడ్యూల్ ఉన్నాయి అనమాట. ఒక 7-8 షెడ్యూల్ ఉన్నాయి. మీకు తిరిగే బాధ అయితే తప్పుతుంది. మీరు ఒక్కసారి ఈ లైన్ లోకి వస్తే మీకు అన్ని చిన్న నుంచి పెద్ద వినాయకులు అన్ని ఇక్కడే దొరుకుతాయి మనకైతే. భయ అయితే మనకు చాలా మంచిగా మాట్లాడాను. సో మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఈ గల్లీ అయితే చూస్ చేసుకోండి. ఈ వీడియో చూపించి డిస్కౌంట్ అయితే అడగండి, వాళ్ళు కంపల్సరీ మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. మనకి ఇందాక ఫ్లైఓవర్ నుంచి అది సెకండ్ లెఫ్ట్ అనుకుంటా, ఇదైతే ఫస్ట్ లెఫ్ట్ లో అయితే ఇంకా చాలా షెడ్లు ఉన్నాయి. 1 2 3 ఒక 4-5 షెడ్లు ఇన్నే ఉన్నాయి. ఈ షెడ్ లో ఇక్కడ సైడ్ కూడా మీరు రావచ్చు. ఇక్కడ కూడా వినాయకులు అయితే రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ మీకు ఎక్కడ ఏ ఏరియా గురించి మీకు అప్డేట్ కావాలో నాకైతే కింద కామెంట్ చేయండి. ఆ ఏరియాకి వెళ్ళి అయితే అక్కడ ఉన్న వినాయకుల గురించి మీకు అప్డేట్ ఇస్తా. అక్కడ ఉన్న రేట్లు ఎంత ఉన్నా కూడా మీకు అప్డేట్ ఇస్తా. సో మీకు అవన్నీ అప్డేట్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంత కష్టపడుతున్నందుకు మిమ్మల్ని అడిగేది నేను ఒకటే, ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మీ వీలైనంత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.